ఏ విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, బట్ ఏ విటమిన్ మన బాడీలోకి రావాలి అంటే ఏం చేయాలి? మొదటి నుంచి కూడా నేను డైట్ మీద చాలా స్టడీస్ చేసేసి ఉన్నాను కాబట్టి ఆ నాలెడ్జ్తో నేను ఎప్పుడు కూడా నలుగురికి డైట్ గురించి ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే మన శరీరం మొత్తం నడిచేది మనం తినే పదార్థాల మీద, మనం ఉన్న వాతావరణంలో ఉన్న శక్తి మీద నడుస్తుంది. కాబట్టి మనం లోపలికి ఏం పంపిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎప్పుడు కూడా నోరుకే ప్రాధాన్యత ఇస్తున్నాం, అదేం తినాలనుకుంటే అదే మనం పెడుతున్నాం, కానీ మన శరీరానికి ఏం కావాలో కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. ఓకే, మనకి మనసుని, నోరుని, శరీరాన్ని అన్నిటినీ తృప్తిపరిచేలాగా ప్లాన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి కొంత సమయం లేదా కొంత ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి దినం కూడా మన శరీరానికి కావాల్సింది ఇచ్చి మిగతాది మనం మనసు ఏం తినాలనిపిస్తే దానికి ఇచ్చుకోవచ్చు. సో శరీరానికి బేసికల్గా చాలా రకాలు కావాలి, అంటే విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఇట్లాగా రకరకాలు కావాల్సి వస్తుంది. డెఫినెట్గా మనకి శరీరంలో కొన్ని ఏదైతే తక్కువైనప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్గా ఉంటుంది. మనకి తెలిసి తెలియక తినే పదార్థాల్లో కూడా మనకు కావాల్సిన వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మన విటమిన్స్ చూసుకుంటే మనకి ఏ, తర్వాత బిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. బి 1, 2, 3, 6, 12 ఇలాగ 9 ఇలాగ డిఫరెంట్ బిలో ఉన్నాయి. తర్వాత సి, డి, కే, దాని ముందు ఈ, కే, ఇవి మనకి ప్రధానంగా ఉండే విటమిన్స్ అనమాట. సో ఇవి మనం తినే రోజువారీ పదార్థాల్లోంచే మనకు వస్తాయి. ఇవి చాలా కష్టమైన వాటి కాదు. ఇవి చూసుకుంటే మీరు మెజారిటీ కూడా లీఫీ వెజిటేబుల్స్ నుంచి,